రజత మస్సేశ్వరి త్రిలోచన. ఈమె ఆదిశక్తి యొక్క అత్యంత అరుదైన మరియు దివ్యమైన స్వరూపంగా పరిగణించబడుతుంది. ఆమె శీర్షం శరీర వర్ణం స్వచ్ఛమైన వెండి వలె తేజోవంతమైనది. ఇది చంద్రుని శీతలానికి, జలం యొక్క పవిత్రతకు మరియు ఆత్మజ్ఞాన ప్రకాశానికి చిహ్నంగా భావిస్తారు. 3 ముఖాలు కలిగిన ఈ దేవి త్రికాలదర్శిని, అంటే భూత, వర్తమాన, భవిష్యత్తులను సమానంగా వీక్షించగలదు. ఆమె దివ్య వాహనం రజత మత్స్యం, వెండి చేప. ఇది జలతత్వానికి, జీవనానికి, సమృద్ధికి మరియు గూఢ ఆధ్యాత్మిక రహస్యాలకు ప్రతీక. ప్రాచీన కథల ప్రకారం సత్యయుగం అంతంలో తిమిరోదకుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో నివసించేవాడు. అతడు కఠినమైన తపస్సులు చేసి నదులు, సరస్సులు మరియు సముద్రాల నీటిని కలుషితం చేయగల శక్తిని పొందుతాడు. అతని దుష్ప్రభావం వల్ల భూమిపై కరవు, రోగాలు మరియు భయాందోళనలు వ్యాపించసాగాయి. నదుల నీరంతా నల్లగా మారిపోయి జలచరాలు అంతరించిపోవడం ప్రారంభమైంది. దీనితో దేవతలంతా శ్రీ మహావిష్ణువును, పరమశివుడిని రక్షించమని వేడుకోగా ఆ ఇద్దరు దేవుళ్ళు ఆదిశక్తిని స్మరించారు. అదే సమయంలో క్షీరసాగర దివ్య తరంగాల నుండి ఒక అద్భుతమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది. ఆ కాంతి వేలాది చంద్రుల ప్రకాశం వలె దేదీప్యమానంగా వెలిగింది. ఆ తేజస్సు నుంచే రజత మత్స్యేశ్వరి త్రిలోచనాదేవి ఆవిర్భవించింది. ఆమె మొదటి ముఖం కరుణకు, రెండవ ముఖం జ్ఞానానికి మరియు మూడవ ముఖం దివ్యశక్తికి ప్రతీకలుగా ఉన్నాయి. ఆమె వెనుక దివ్యమైన ప్రభామండలం మెరుస్తుండగా ఆమె ఒక పెద్ద వెండి చేపపై ఆసీనురాలై ఉంది. దేవి సముద్రంలోకి అడుగు పెట్టగానే ఆమె పాదాల స్పర్శతో నీరు తిరిగి పవిత్రంగా మారడం ప్రారంభమైంది. తిమిరోదకుడు దేవిని చూసి సముద్రంలో భీకరమైన తుఫానును సృష్టించాడు. పెద్ద పెద్ద అలలు ఎగసిపడ్డాయి మరియు ఆకాశమంతా చీకటిమయమైంది. అప్పుడు దేవి యొక్క 3 ముఖాల నుండి 3 దివ్య కాంతి దారలు వెలువడ్డాయి. మొదటి దార చీకటిని నశింపజేయగా, రెండవ ధార విషపూరితమైన నీటిని అమృతంలా మార్చింది మరియు మూడవ ధార ఆ రాక్షసుని మాయాశక్తులన్నింటినీ అంతమొందించింది. చివరగా దేవి తన దివ్య త్రిశూలంతో తిమిరోదకుని అహంకారాన్ని అణచివేసి అతడిని సంహరించింది. ఆ మరుక్షణమే సముద్రం మళ్ళీ ప్రశాంతంగా మారింది మరియు దేవతలంతా పూలవాన కురిపిస్తూ దేవిని స్తుతించారు. అప్పుడు ఋషులు ఈ స్తోత్రాన్ని ఆలపించారు. శ్లోకం: రజతాభాం త్రిముఖీం దేవీం మత్స్యారూఢాం మనోహరాం త్రైలోక్యపాలినీం వందే సర్వమంగళకారిణీం శంఖచక్ర త్రిశూలాఢ్యాం చంద్రకోటి సమప్రభాం భక్తానుగ్రహదాత్రీం తాం మత్స్యేశ్వరీం నమామ్యహం. తాత్పర్యం: వెండి వలె ఉజ్వలమైన కాంతి కలిగినది, 3 ముఖాలతో శోభిల్లేది, దివ్యమైన చేప వాహనంపై కొలువై ఉన్నది, మనోహరమైనది మరియు త్రిలోకాలను రక్షించేది అయిన సర్వమంగళకారిణికి నేను నమస్కరిస్తున్నాను. శంఖం, చక్రం, త్రిశూలాలను ధరించి కోట్ల చంద్రుల ప్రకాశంతో సమానమైన తేజస్సు కలిగి ఉండి భక్తులపై అనుగ్రహాన్ని కురిపించే ఆ మత్స్యేశ్వరి దేవికి నేను ప్రణమిల్లుతున్నాను. తాంత్రిక మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో రజత మత్స్యేశ్వరి త్రిలోచనాదేవిని జలతత్వానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. ఈ దేవిని ఉపాసించడం వల్ల మానసిక శాంతి, అంతర్జ్ఞానం, సహజ జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రగతి
మరియు జీవితంలో సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి. ఏ సాధకుడైతే పూర్తి శ్రద్ధాభక్తులతో ఈమెను ధ్యానిస్తాడో అతని జీవితంలోని అంధకార శక్తులు క్రమంగా తొలగిపోయి కాంతిమయంగా మారుతాయని నమ్ముతారు. శివార్పణం.